గురువుగారు, మన దేశంలో అత్యంత పురాతనమైనటువంటి పర్వతాలు ఆరావళి పర్వతాలు. రాజస్థాన్లో ఉన్న ఈ ఆరావళి పర్వతంపై వెలిసినటువంటి గురుశిఖర గురించి వివరిస్తారా? అమ్మ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపం అంటేనే నిజంగా వైభవోపేతమైనటువంటిది. ఇప్పుడు మనం చూసాం, మనకు సమీపంలో ఉన్న గాణగాపురం కావచ్చు, అలాగే శ్రీక్షేత్రమైనటువంటి పిఠాపురం, కురువపురం, ఇలాంటి అనేక క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మనకు కొన్ని శిఖర ప్రాంతాల్లో కూడా వారి యొక్క దర్శనం అవుతుంది. అంటే దత్తాత్రేయ స్వామి వారు సర్వత్రా కూడా ప్రకాశించేటువంటి ఒక దివ్య శక్తి, మహాతత్వం, అవధూత తత్వం. కాబట్టి ఆరావళి పర్వత పంక్తులు, ఆరావళి పర్వతాలే చాలా ప్రాచీనమైనటువంటి, ఆ పర్వతాల్లో శిఖరాగ్ర స్థానం ఉంటుంది. మౌంట్ ఆబూ అని మనం అంటాం. దానికి సమీపంలో ఆ శిఖరం ఉంది. ఆ శిఖరం దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో అక్కడ దత్తస్వామి వారి యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి అక్కడ ఒక చిన్న ఆలయం ఉంటుంది శిఖరంలో. అక్కడి నుండి మనం చూసినట్టయితే సమస్తం ఆ ఆరావళి ప్రాంతాలన్నీ కూడా మనకు దృగ్గోచరం అవుతాయి. అటువంటి గురు శిఖర్ అనే ఆ ప్రాంతం నిజంగా దర్శనీయమైనటువంటి దత్తక్షేత్రం. మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం, దత్తస్వామి వారు మనకు ఎక్కడ పిలిస్తే స్మర్తృగామి అని, వారు పిలిచినంతనే పలికేటువంటి దైవం. భక్తులకు తనను తాను దత్తత చేసుకునేటువంటి దైవం కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు ఆయన. అలాంటి దైవం సహ్యాద్రి పర్వతాల్లో ఈనాటికి కూడా ప్రతి పౌర్ణమి రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక కాంతి పుంజం అలా వెళ్ళిపోతుంది. అదే దత్తాత్రేయ స్వామి. ఈనాటికి మనం చూడొచ్చు. అంటే దేవతలు ఎక్కడో ఉంటారని కాదమ్మా, దేవతలు సర్వత్రా ఉంటారు. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. ఒకటి చూసే మనకు నేత్రం ఉండాలి, అనుభూతి చెందే మనస్సు ఉండాలి. కానీ ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదికి చూసినా అందందే గలడు అని మనకు పోతన రాసిన భాగవతంలో ఉన్నట్టు సర్వత్రా ఉన్న తత్వమే ఆ భగవతత్వం. అట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్య విభూతికి కేంద్రమైనటువంటిదే గురుశిఖర స్థానం. ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి కృప అందరి ఎడలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.